అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పర్యటించారు. అల్పపీడనం ప్రభావంతో అతలాకుతలమైన అల్లూరి జిల్లా చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముందుగా ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలోని టూరిజం శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ కు చేరుకున్న ఆమె అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం మడిగుంట వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రహదారిని, అదే క్రమంలో చిన్నగెడ్డ వంతెన వద్ద గిరిజన రైతులు కోల్పోయిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పెదబరడ పంచాయతీ తెరపల్లి గ్రామస్తులు ఆ గ్రామంలో ఉన్న క్వారీ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు అనారోగ్యాల పాలై అనేక మంది మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకురావటంతో విచారణ జరపాలని కలెక్టర్ను ఆదేశించారు. అనంతరం జీకేవీధి మండలం ఇసుకలరేవు గడ్డ వంతెనను, కొట్టుకుపోయిన అప్రోచ్ రహదారిని పరిశీలించారు. ఇదే మండలంలో పూర్తిగా దెబ్బతిన్న సంపంగి, గొంది గ్రామ సమీపంలో అప్రోచ్ రహదారి పూర్తిగా దెబ్బతిని చట్రపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువతి కుమారి మృతి చెందటంతో పాటు పలువురు గాయాల పాలైన విషయంపై వచ్చిన ఆమె కుమారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అప్రోచ్ రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పూర్తి అధ్వానంగా తయారైన అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి కేవలం 4-5 రోజుల్లోనే ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారామె. అల్పపీడనం కారణంగా పంట కోల్పోయిన గిరిజన రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సంవత్సరాల అమ్మాయి కుమారి అన్న ఆవిడ చనిపోయారు. ఆమెకి ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అది అనుకోనటువంటి సంఘటన. ఆ సంఘటన ఏంటంటే ఒక్కసారి కొండ చర్యలు విరిగిపడ్డం, ఆవిడ అక్కడ పాపం అక్కడ ఉండడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే 20 సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి చాలా బాధపడుతున్నాం. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా కాలు ఇరిగిపోయిన వాళ్ళు కూడా కాలు ఇరిగిపోవడం, మిగిలిన దెబ్బలు తగ్గడం ఫాదర్కి అంతా జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళకి ఆ అమ్మాయి కుమారికి అమ్మాయికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సీఎం గారు ఆల్రెడీ ఇవ్వమని మాకు చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళకి అందజేస్తాం. అలాగే వాళ్ళు ఎవరైతే ముగ్గురు అక్కడ మిగిలిన వాళ్ళకి అందరికీ దెబ్బలు తేలాయో వాళ్ళకి మంచి వైద్యం అందించి ఆయన కాలు ఆపరేషన్ కూడా చేయాలంటే వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ కూడా చేయించి వాళ్ళకి మళ్ళీ మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. 35 కుటుంబాలకు కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం 33 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 33 ఇళ్ళు ఉన్నాయి. 151 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాళ్ళు కూడా కొంతమంది మా నాయకులు బట్టలు అవి కొన్నారు, అవి కూడా తీసుకొని వెళ్ళి ఇస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పశువులు కూడా ఒక 4 పశువులు చనిపోవడం, అలాగే ఒక 70 మేకలు కానీ, కోళ్ళు ఒక 60 ఇవన్నీ కూడా నష్టం జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు, పీఓ గారు వాటిని కూడా రాసుకుంటున్నారు. వాటన్నిటి కూడా నష్టపరిహారం అందజేసే పరిస్థితి ఉంది. అలాగే మొత్తం దాదాపుగా 6,000 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. వాటికి కూడా నష్టపరిహారం వ్యవసాయ శాఖ కూడా చెప్పడం జరిగింది. అవి కూడా రాస్తాం. ఖచ్చితంగా పంట నష్టపరిహారం కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. వచ్చే గాలికి ఏంటంటే గాలి రావట్లేదు, మాకు ఆక్సిజన్ అందట్లేదు. దాంట్లో ఆ పౌడర్, ఆ వైట్ పౌడర్లా కలిసిపోవడం వల్ల గాలి రావడం లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే వాటర్ కూడా మొత్తం రెడ్ అయిపోతుంది. అలాగే పిల్లల కాలు కూడా చచ్చుబడిపోతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అందుకే కలెక్టర్ గారికి వెంటనే అక్కడ వెళ్ళి చూడమని చెప్పాము. చూసిన తర్వాత కలెక్టర్ గారు రేపటి నుండి దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా అది అక్కడ ఆ తప్పిదంగా జరిగితే అక్కడ ఎంక్వైరీ చేస్తారు. అది ఎందుకంటే ఇంత పూర్వం కూడా మేము దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది. అది ప్రభుత్వ నిబంధనలకు అన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనకు జ్వరాలు స్టార్ట్ అవుతాయి. మన ఏరియాలో ఎక్కువగా మలేరియా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మధ్య ఏంటంటే టైఫాయిడ్తో పాటు డెంగ్యూ ఒకటి మనకు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ వల్ల ఇంతకు పూర్వం మనకి మలేరియాకి, టైఫాయిడ్కి, డెంగ్యూకి మందులు ఉండేవి కాదు హాస్పిటల్స్. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పిహెచ్సిల్లో కూడా మందులు ఉంటున్నాయి, ఇస్తున్నాం ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే మార్గం కొంచెం ఇబ్బందిగా ఉంది కొన్ని దగ్గరలో. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ జ్వరాలు ఉన్నాయో అక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ జ్వరాలు తగ్గే విధంగా మన ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్ యూ.
ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత 15 రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గాలు, అలాగే రంపచోడవరం నియోజకవర్గం కూడా అన్నీ కూడా పూర్తిగా తడిసి మొద్దైపోతున్నాయి. ఈ అధిక వర్షాల వల్ల మనం ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు అందరూ చూస్తారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాపాను పోలేదు. మీ అందరికీ తెలుసు. ఈరోజు గత 5 సంవత్సరాలు ఏ పని చేయకపోవడం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు మాత్రమే ఈరోజు మనం చూసిన రోడ్లు. ఆ రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ వల్ల, హెవీ వెహికల్స్ వల్ల, ఇక్కడ దాదాపు 3-4 రాష్ట్రాలకి రోడ్లకి ఈ రోడ్డు ఉండడం వల్ల మొత్తం అంతా చాలా దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా మన ఛత్రపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ కుమారి అన్న ఆమె చనిపోవటం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గాయపడడం, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇవన్నీ జరిగాయి. ముఖ్యంగా వర్షాలు పడగానే ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలలో ఎప్పుడూ కూడా ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకు సహజమే. కానీ ఈసారి రిటర్నింగ్ వాల్స్ కూడా పడిపోయేటంత, పక్కన ఉన్నటువంటి ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి వచ్చేటంత ఇవంతా దారుణంగా జరుగుతున్నాయి. నిన్న మనం ఈ మధ్య చూసాం, 2-3 రోజుల క్రితం బస్ కూడా లోయలో పడిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్లు అయితే ఖచ్చితంగా కావాలి. ఆ రోడ్ల కోసం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ వివరించి ఖచ్చితంగా రోడ్లు అయితే శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోడ్డు అయితే ఖచ్చితంగా శాంక్షన్ చేయించేస్తాం ముందుగా. ఎందుకంటే ఈ రోడ్డు శాంక్షన్ అయితేనే అటువైపు ఉన్నటువంటి దాదాపు 32,000 మంది జనాలకి కనెక్టివిటీ లేదు, పూర్తిగా వాళ్ళ కమ్యూనికేషన్ కూడా లేకుండా అయిపోయింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము, వాళ్ళు అటు నుంచి రావడానికి లేదు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మధ్యలో ఇంకా 3 బ్రిడ్జిలు పడిపోయింది, రోడ్లు కూడా కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయింది. కాబట్టి అక్కడ వాళ్ళు అటువైపు వెళ్ళలేరు, ఇటువైపు రాలేరు, హెడ్ క్వార్టర్స్కి రాలేరు. మధ్యలో 32,000 మంది జనాలు ఉండిపోయారు. చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కలెక్టర్ గారు కానీ, ఇక్కడ పీఓ గారు కానీ, ఇక్కడ మా నాయకులు కూడా ఉన్నారు, అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. ఆల్రెడీ నాకు చెప్పారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఇటువైపు అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బంది, ఎవరైనా పేషెంట్ తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంబులెన్స్లతో పాటు ఫీడర్ అంబులెన్స్లు కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే 40 కిలోమీటర్ రోడ్డు ఉందో, ఈ రోడ్డు అత్యవసరంగా శాంక్షన్ చేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా శాంక్షన్ చేయించి 4-5 రోజుల్లో మొదలు పెడతామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం మేము. అలాగే ఈ మిగిలినవన్నీ చూస్తే ముందు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇవి పడిపోయినాయో సైడ్ నుంచి పెద్ద పెద్ద దిమ్మలు పడిపోతున్నాయి, మట్టి మొత్తం పడిపోతుంది. అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. కొన్ని ముందుగా అయితే అత్యవసరంగా ముందు కొన్ని క్లియర్ చేస్తారు. క్లియర్ చేసి ముందు ఒక ఆటో